హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నవి సజ్జలు. పాతకాలంలో ఇలా సద్దలతో కుడుములు చేసేవారు. ఇది ఒక సాంప్రదాయ వంటకం. ఇప్పుడు ఈ సజ్జలతో కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా సజ్జలని ఒకసారి వాటర్లో వేసి నీట్గా కడిగేసి ఇందులో సన్నటి ఇసుక లాంటిది ఉంటుంది, దాన్ని గాలించుకొని ఎండబోసుకున్నాను. తర్వాత ఈ సజ్జలను ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం చాలా చేసుకునేటప్పుడైతే పిండి మిషన్లో ఇచ్చి ఆడించుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ సజ్జలను గ్రైండ్ చేసుకునేటప్పుడు వీటిని మరీ మెత్తగా పొడిలాగా చేసుకోకుండా కొంచెం బరక ఉండాలి, మరీ మెత్తగా చేయకూడదు. ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక పాత్రలోనికి వేసుకోవాలి. దీన్నేమి జల్లించాల్సిన అవసరం లేదు, మనం బరకగా ఉండాలి కాబట్టి ఇలానే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మరి ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తర్వాత ఇందులోనికి వాటర్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇది ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ పోసుకోకూడదు, ఎక్కువ వాటర్ పట్టవు కాబట్టి కొద్దిగా వేసుకుంటూ దీన్ని గట్టిగా కలుపుకోవాలి. సజ్జలను పెరల్ మిల్లెట్స్ అని అంటారు కదా, వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అధికంగా ఉండడం వల్ల వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇవి డైజెషన్కు కూడా చాలా మంచిది. పాత రోజుల్లో వీటితో సద్ద సంగటి, సద్ద జావా చేసుకొని తినేవాళ్ళు. తర్వాత ఇలా ఒక పాత్ర తీసుకొని అందులోనికి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ను తడిపి ఇలా టై చేసుకోవాలి. మరి లూజ్గా లేకుండా టైట్గా వచ్చేటట్లుగా దీన్ని ముడి వేసుకోవాలి. ఇలా టైట్గా ముడి వేసుకుంటే ఈ ముడి ఊడి రాకుండా ఉండడం కోసం ఇలా నేను 2 సార్లు టై చేస్తున్నాను. దీనిపైన మనము సద్ద కుడుములు పెట్టుకుంటాం కాబట్టి అది ఊడిపోకుండా ఉండాలి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న సద్దపిండిని చేతితో ఉండలులాగా చుట్టుకోవాలి. ఈ విధంగా కుడుములు ఒత్తుకోవాలి చేత్తో. ఇలా తయారు చేసుకున్న ఈ కుడుములను ఈ క్లాత్ పైన పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం సజ్జ కుడుములన్నింటినీ తయారు చేసుకొని క్లాత్ పైన పెట్టుకోవాలి. పాత రోజుల్లో బియ్యం ఉండేవి కాదు కదా, సజ్జలనే ఎక్కువ ఉపయోగించుకునేవారు కాబట్టి అప్పుడు వినాయక చవితికి సజ్జ కుడుములే చేసి పెట్టేవారని చెప్తారు. మా చిన్నప్పుడు కూడా సజ్జ కుడుములను వినాయక చవితి పండుగకి తయారు చేసేవారు. ఇక్కడ నేను పాత్రను ఉపయోగించి సజ్జ కుడుములను తయారు చేస్తున్నాను. కానీ మా చిన్నప్పుడు మట్టి పాత్రలో నీళ్లు పోసి దానిపైన వరిగడ్డి, మనం వరి ఉంటుంది కదా, ఆ ఎండుగడ్డి దాన్ని పెట్టి దానిపైన కుడుములను చేసి పెట్టేవాళ్ళు. ఈ విధంగా అవి చాలా రుచిగా ఉంటాయి. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళము. ఈ విధంగా సద్దపిండితో మొత్తం కుడుములన్నింటినీ తయారు చేసుకొని ఇలా క్లాత్ పైన పెట్టుకున్న తర్వాత ఇలా మిగిలి ఉన్న క్లాత్ను కవర్ చేసుకోవాలి. ఈ సజ్జ కుడుములను ఇలా మిగిలి ఉన్న క్లాత్తో పై వైపునంతా ఇలా కవర్ చేసుకోవాలి. ఆవిరి బయట పోకుండా ఉండడం కోసం బాగా ఉడుకుతాయి ఇలా కవర్ చేసుకోవడం వల్ల. ఇలా కవర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పైన ఈ పాత్రను పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు వీటిని ఉడకనివ్వాలి. ఇందులోని వాటరు ఆవిరి రావడం వల్ల ఈ సజ్జ కుడుములు బాగా కుక్ అవుతాయి. పైవైపు నుంచి ఆవిరి బయట పోకుండా ఉండడం కోసం ఇలా ఒక ప్లేట్తో కవర్ చేసుకుంటున్నాను. సజ్జలలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. అరగంట తర్వాత వీటిపైన ఉన్న మూత తీసేసి ఈ క్లాత్ను ఓపెన్ చేసుకొని కుడుములు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. వేడిగా ఉంటాయి, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇలా చేతితో
ప్రెస్ చేసి చూసినా లేదా నైఫ్ పెట్టి చూసుకున్నా తెలిసిపోతుంది ఇవి కుక్ అయ్యాయా లేదా అన్నది. ఇలా తయారు చేసుకున్న సజ్జ కుడుములను వినాయక చవితికి వినాయకుడికి నైవేద్యంగా పెట్టేవారు. సజ్జలలో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు విరిగిన వారికి ఈ సజ్జలతో జావా తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ప్రతిరోజు ఎముకలు తొందరగా సెట్ అవుతాయని. ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి. చూసారా, చాలా బాగుంటాయి సజ్జ కుడుములు. అంతేకాకుండా సజ్జలను దంచి సజ్జలతో సంగటి చేసేవారంట. అవి తినడం వల్ల పాతకాలంలో మన పెద్దవాళ్ళంతా అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఎక్కువ వాళ్ళు పెరల్స్ మిల్లెట్స్ యూస్ చేసేవారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి అవన్నీ ఇప్పుడు మనం వాడుతూ ఉన్నాము. చూసారుగా సజ్జలతో కుడుములు ఎలా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి వినాయకుడికి ప్రీతికరమైన అసలైన కుడుములు. ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ విధంగా మన సాంప్రదాయ వంటకాన్ని తయారు చేసుకోండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వంటలు చేయడం కోసం మీ సపోర్ట్ నాకు అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.